ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగని కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు గాను మహాదేవుడు మనకెంతగానో కృపను అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దినాన వర్తమానం మీకు చాలా ఆలస్యంగా వస్తుంది. ఒకటి వైఫై అనేది సరిగా పనిచేయట్లేదు పిల్లరా. ఏదేమైనాను దేవుడు త్వరిత దినాలలో దీని కొరకే ద్వారాలు తెరచునుగాక. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానము కొరకైన భాగము లేవియా కాండం 7వ అధ్యాయం 8వ వచనం. ఒకడు తెచ్చిన దహన బలిని ఏ యాజకుడు అర్పించునో ఆ యాజకుడు అర్పించిన దహన బలి పశువు చర్మము అతనిదగును. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. వాక్యం మీది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృప కనికర హస్తం మందరికి తోడై యుండును గాక. మేలు చేత నింపమని, దీవెన ఆశీర్వాదాన్ని దయచేయమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వాక్య భాగంలో ఎవరైతే దహన బలిని ఒక మనిషిని కొరకు యాజకుడు అర్పిస్తారో ఆ యాజకుడు అర్పించిన దహన బలి యొక్క పశువు చర్మము అతనికి అవుతుందంట. అతనికి సొంతంగా అది మారుతుంది అని మనం విన్నాం. దహన బలిలో అర్పించబడిన పశువు చర్మము యాజకునిది అవుతుంది. అయితే బలులు అన్నీ ఒకలా లేవు. 1 దహన బలి, 2 సమాధాన బలి, 3 పాప పరిహారార్థ బలి, 4 అపరాధ పరిహారార్థ బలి, మరి 5వదిగా నైవేద్య బలి అంటారు. దానిలో మరికొన్ని నైవేద్యములు ఉన్నాయి. అయితే నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఈ అన్ని బలులు ఒకలా లేవు. ఒక్కొక్క బలిలో మరి చూడండి, నిర్గమాకాండము 29వ అధ్యాయము ప్రియులారా, మరి 14 ఈ వచనాలకు పై భాగంలో మనం చూసినప్పుడు ఒక దహన బలిని గూర్చి చెప్పబడింది. ఈ యొక్క దహన బలిలో ప్రియులారా, మరి పశువు యొక్క చర్మాన్ని యాజకుడు తీసుకోలేదు. ఆ కోడె మాంసమును, దాని చర్మమును, దాని పేడను పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చవలెను. అది పాప పరిహారార్థమైన బలి. అంటే దహన బలిలో పశువు చర్మం యాజకునికి వచ్చింది. పాప పరిహారార్థ బలిలో సమస్తమును
సమస్తమును పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చివేయబడింది. అంటే ఈ పాప పరిహారార్థ బలి కానీ, దహన బలి కానీ, సమాధాన బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రతి బలిని ప్రభువైన యేసుక్రీస్తునే సూచిస్తూ ఉన్నాయి. అయితే దహన బలి, సమాధాన బలి కంటే పాప పరిహారార్థ బలి శ్రేష్టమైనది. అపరాధ పరిహారార్థ బలి అత్యంత శ్రేష్టమైనది. అయితే ఈ పాప పరిహారార్థ బలిలో పశు చర్మము, పేడ పాలెమునకు వెలుపల అగ్నితో కాల్చేవాళ్ళు. అంటే యేసు ప్రభులు వారు మరి గవిని వెలుపట, శిబిరము వెలుపట ఆయన మృతి పొందిన దాన్ని ఇది సూచిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. అయితే ఇప్పుడు మనము దహన బలిని గురించి మనం వింటున్నాం కదా. ఈ దహన బలిలో ప్రియులారా, చర్మము యాజకునిదిగా మారింది. యాజకుడు అవతలం అర్పించిన వ్యక్తి. అంటే దేవుని దైవ మందిరంలో సేవ చేసేటువంటి ఒక యాజకుడు, అతనికి ఆ చర్మం సాధారణంగా అతనికి ఆ చర్మం ఎందుకు అని అంటే పిల్లరా, దాని వ్యంగ్యమైన అర్థాలతో కాకుండా ఆధ్యాత్మికంగా మనము ఆ విషయాలు ధ్యానం చేయాలి. ఆదిలో పశు చర్మం దేని కొరకు ఉపయోగపడిందో కూడా మనకు తెలియాలి. ఆదికాండము పిల్లరా మరి 3వ అధ్యాయం 21వ వచనంలో, పై వచనాలలో 3వ అధ్యాయంలో ఒక బలి జరిగింది. ఆ బలి యొక్క చర్మం 21వ వచనం ఏమైందో చూద్దాం. దేవుడైన యెహోవా ఆదామునకు అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. అంటే దేవుడైన యెహోవా చర్మమును దేనికి ఉపయోగించారు? ఆది పితరులైన ఆదాము హవ్వలకు ప్రియులారా వారి సిగ్గు దిశమల కప్పుటకు, వారి సిగ్గును కప్పుటకు చర్మపు చొక్కాయలు సిద్ధపరచబడ్డాయి. 1. 2, వారు దేవుని స్వరాన్ని విని వారు భయపడి దాగుకున్నారు. ఇప్పుడు దేవుని యొద్దకు రావాలంటే వారి సిగ్గొడ్డుగా ఉంది. ఈ సిగ్గు అనేది కప్పబడి దేవుని యొద్దకు వాళ్ళు రావాలి. 2, దేవుని యొద్దకు రావాలి. ఇక 3, ఆదాము కానీ హవ్వ కానీ వారు దిగంబరులుగా ఉన్నారన్న సంగతి దేవుడు చెప్పలేడు. వారంతటికి వారే తెలిసిన, అంటే ఒకరిని ఒకరు కూడా చూసుకునే స్థితిలో వారు ఉండగా కచ్చడపు ఆకులను వారు కుట్టుకున్నారు. వారు కలిసి ఉండడానికి, ఎవరు? ఆదాము హవ్వ కలిసి ఉండడానికి. నా దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, జీవము కలిగిన దేవుని పిల్లలుగా, ఇప్పుడు వారి బాహ్య సిగ్గును కప్పుటకు చర్మపు చొక్కాయలు పనికొచ్చాయి. ఈ చర్మపు చొక్కాయలతో వారు ప్రభు ఎదుటకు రాగలిగారు. ఈరోజు కూడా ఆధ్యాత్మిక జీవితంలో ఆ రోజు ఆ వస్త్రాలు ప్రభు ఎదుట నిలవడానికి ఎలా ఉపయోగపడ్డాయో, వస్త్రం అనేది క్రియలను సూచిస్తూ ఉంది. హేబేలు కయ్యూను సందర్భంలో ప్రభు అయిన దేవుడు అంటారు, నీ క్రియలు, నీ సత్క్రియలు బాగుండిన ఎడల నీవు తలనెత్తుకొనవా? నీ క్రియలు సరిలేవు గనకనే నీ వాకిట పాపం పొంచి ఉన్నది అంటున్నారు. చర్మపు చొక్కాయలు వస్త్రములు కలిగిన వారు, క్రియలు కలిగిన వారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, అయితే ఇప్పుడు యాజకునికి ఈ చర్మము సొత్తుగా మారింది. ఇదే విషయాన్ని దైవజనుడు పౌలు మాట్లాడుతూ రోమిలకు రాసిన పత్రిక 14 అంటారు, మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చెయ్యకుడి. క్రీస్తును ధరించుకోండి. అంటే ధరించుకోవడం అంటే ఏం ధరించుకుంటాం? మన వస్త్రాలు ధరించుకుంటాం కదా పిల్లరా. ఈ శరీరపు సిగ్గు సమాజంలో కనపరచకుండా ఉండాలంటే వస్త్రం ధరించుకుంటాం, వస్త్రాలను మనము ధరించుకుంటాం. అయితే దేవుని పిల్లారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి ఈ యొక్క వేదవాక్యం ఈ వచన ప్రకారంగా
యేసును నీతి అనే వస్త్రాలతో మనల్ని మనం కప్పుకోవాలి. సత్క్రియ అనే వస్త్రాలతో ప్రభుని మనం ధరించాలి. పరిశుద్ధత అనే వస్త్రాన్ని మనం ధరించాలి. ప్రియులారా, ఇలాగున రక్షణ వస్త్రము చేత మనల్ని మనము అలంకరించుకుని ప్రభువు దగ్గర మనలను మనము సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైతే ఇలాంటి నీతి, పరిశుద్ధత, రక్షణ, ఉల్లాసం, ఉత్సాహం అనబడిన వస్త్రాలతో మనలను మనము క్రీస్తు ద్వారా మనం అలంకరించబడినప్పుడు, ప్రియమైనటువంటి వాళ్ళరా, శరీర ఆశలను, శరీర కోరికలను దాన్ని నెరవేర్చక లోకాన్ని మనం త్యజించిన వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రం. లోకాన్ని మనము జయించిన వారిగా ఉంటాం. లోకమునైనను దానిలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. లోకములో ఉన్నదంతయు నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము అని ప్రభువారు అన్నారు. కనుక ఆత్మీయులారా, దైవ జనాంగమా, మనము క్రీస్తును ధరించిన వారమే. నవీన స్వభావముతో సాక్షార్థమైనటువంటి జీవితమును జీవించుటకు సిద్ధపడుతుమగాక. ఒక యాజకుడు చర్మమును తీసుకుని ప్రియులారా తన సొంతంగా మలుచుకున్నట్లుగా జీవము కలిగిన దేవుని పిల్లలుగా మనము శ్రేష్టమైన రక్షణ, ఉల్లాస, పరిశుద్ధత, నీతికి అనబడిన వస్త్రముల చేత, దీనత్వమైన వస్త్రము చేత అలంకరించబడిన వారమై ప్రభువు ఎదుట మనము నిలుచుదుము గాక. తండ్రి, దేవా, స్తోత్రం. దీవించి, ఆదరించి, బలపరిచి, పరిశుద్ధపరిచి, సంపూర్ణమైన మీ కృపకు మమ్మును వారసులునుగా చేయండి. సియోనులో నుండి మీ హస్తాన్ని చాపండి. యేసునామమున ఆమేన్.